ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. సంఘ కాపరి శుభాకర్ పాస్టర్ గారికి మరణాత, చేరువచ్చిన మీ అందరికీ మరణాత. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో స్తుతింపబడుతున్న దేవా తండ్రి, మీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రభువా మీ రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచారు ప్రభువా. ఎదుగో తండ్రి, మంచి శుక్రవారం నందు ప్రభువా నీ ప్రజలు ప్రభువా సన్నిధికి పరుగు పరుగున వచ్చారు ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఇప్పటి వరకు పాటలతో స్తుతించాం ప్రభా. వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతుండగా మీ కృపను అనుగ్రహించండి ప్రభా. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని వారికి దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, నేను ఇక్కడ నిలిచి ఉండగా ప్రభువా నన్ను మీ నోటి బొరగా వాడుకోనండి ప్రభా. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించేటప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఆయన మాటలు అనేకుల్ని ఓదార్చాయి, అనేకుల్ని బలపరిచాయి, అనేక మంది జీవితాలని స్థిరపరిచాయి, అనేక మందిని వారి బంధాల నుంచి విడిపించాయి, అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేశాయి. అంత మాత్రమే కాదండి, ఆయన మాటలు జీవపు ఊటలని చెప్పవచ్చు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు కూడా 7 అద్భుతాలని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పలికిన మాటలు అన్నిటికంటే 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే అవి ఆయన చివరి మాటలు కనుక. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, తెలిసిన వారు కానీ ఎవరైనా మనతో ఎన్నో మాటలు మాట్లాడతారు వారి జీవిత కాలంలో. కానీ వారు చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి మనం ఎన్నటికీ మర్చిపోలేము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువలో 7 మాటలు పలికారు. దాంట్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. ఈ మాటే ఎందుకు మాట్లాడారు అని తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగించిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత తను ప్రేమించిన తల్లి గురించి కానీ శిష్యుల గురించి కానీ మొదట మాట్లాడలేదు. కానీ తను శిక్షించిన వారి గురించి, తన్ని ఇబ్బంది పెట్టిన వారి గురించి తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయనతో సమానముగా ఉండటకు సమానముగా ఉండటానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే అర్థం ఏంటి తెలుసా? రిక్తునిగా అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని దాసుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు సిలువ వేయబడి శ్రమలు అనుభవించి మరణించారు. ఆయన ప్రేమను ఎరిగి ఆయన్ని మన పాపంలో ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన్ని మన రక్షకునిగా అంగీకరించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన చిత్త ప్రకారం దేనికోసం వచ్చారండి? తన చిత్త ప్రకారము కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవనం పొందుటకు వచ్చారు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుక మన కోసం తండ్రి నుంచి భూమి మీదకి దిగి వచ్చి మన కోసం సిలువ వేయబడ్డారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం.
ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన యేసు అని పేరు పెట్టి ఆయన ఎందుకు వచ్చారండి భూమి మీదకి? మన పాపం నుంచి రక్షించడం. ఆయన మన కోసం ఎన్నో శ్రమలు పడ్డారు. ఉమ్ము వేశారు, ఆయన బట్టల కోసం చీట్లు వేశారు, ఎన్నో భరించారు మన కోసం. అయినప్పటికీ మనం పాపం విడిచిపెట్టట్లేదు. మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించాలి. మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక మనం ఆయనను యందు విశ్వాసం ఉంచాలి. మొదటి మాటలో 3 భాగములు ఉన్నవి. మొదటిది తండ్రి. తండ్రి గురించి తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తండ్రి అని పలికారు. ఆ మాటకి తండ్రికి కుమారునికి మధ్య ఉన్న అనుబంధం మనకు తెలుస్తుంది. తండ్రి అనే మాట సువార్తల్లో దాదాపు 150 సార్లు ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. 45వ వచనం. మనిషి ఎందుకు వచ్చారండి? పరిచారం చేయించుకోవడానికి వచ్చారండి. పరిచారం చేయడానికి వచ్చారు. మనం ఎలా ఉన్నాం? పరిచారం చేయించుకోవడానికి వచ్చాము. మనం ఉన్నాం అలాగా. దేవుడు అయ్యుండి తను తగ్గించుకున్నారు. మనం ఎంత తగ్గించుకోవాలి? ఇంకా ఆయన కృపను ఎరిగి ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అంతేకాని మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి గోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి శ్రమలు పొందడం ద్వారా, దేవుడిచ్చిన పని చేయడం ద్వారా ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయనకు దాదాపు 40 కొరడా దెబ్బలు కొట్టారండి. గేలాల వంటి కొరడాలతో కొట్టారు. కొట్టినప్పుడు అవి ఆయన చర్మంలోకి వెళ్ళి మాంసాన్ని బయటకు లాగే. అలా ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ఎలా ఉన్నారండి? గొర్రెని చూసారండి ఎప్పుడైనా? వచ్చి కత్తించేటప్పుడు సైలెంట్ గా ఉంటుంది. అలాగే ఆయన్ని ఎన్ని చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బాధించినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదు. ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు. ఆయన దేవుని పని చేయడానికి వచ్చాడు. దేవుని పని చేసుకొని వెళ్ళి ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు నక్కలకు గొర్రెలకు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవార్చుగా తన స్థలం లేదని అతనితో చెప్పాను. స్థలం ఉందండి. ఆయన జన్మించేటప్పుడు ఎక్కడ జన్మించారండి?
నక్కలకి బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉంటాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదని బైబిల్ సెలవిస్తుంది. ఆయన యందు మనం మన హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టారు. హేరోదు ఆయన్ని చంపాలని చూశారు. మళ్ళీ అంతటితో అది అయిపోలేదు. ఇస్కరియోతు యూదా ఆయన బంధించి క్రూరంగా ఆయన్ని సిలువకు వేలాడి చేశారు. ఆయన వీపు మీద 150 దెబ్బలు కొట్టారు. 150 గాయాలయ్యాయి ఆయన వీపు మీద పట్టి. ఆయన శరీరం అంతా చూసుకుంటే 5450 గాయాలయ్యాయి. ముళ్ళ కిరీటం తలకి ఇనుప ముళ్ళు పెట్టారు. ముళ్ళ కిరీటంలో అన్ని బాధలు పడి కూడా మన కోసం, మన రక్షణ కోసం ఆయన అంత చేశారు. కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 3వ వచనం. ఆయన వీపు దున్నబడిందండి. రక్తం కారుతున్న ఆయన వీపు దున్నబడింది. ఆయన అనేక బాధలు పొందారు మన కోసం, మన రక్షణ కోసం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చినని బైబిల్ సెలవిస్తుంది. ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మన కొరకు శ్రమ పొందాడు. ఇంకా 2వ భాగం చూస్తే వీరిని క్షమించండి. వీరంటే ఎవరు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? సిలువ దగ్గర అక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. మొదటి వారు శాస్త్రులు, పరిసయ్యులు. 2వ వారు ఇశ్రాయేలు ప్రజలు. 3వ వారు రోమా సైనికులు. శాస్త్రులు, పరిసయ్యులు వారికి జీవగ్రంథం మొత్తం తెలుసు, కానీ వారు అది పాటించరు. వారు వారి స్వలాభం చూసుకుంటారు అని బైబిల్లో రాసింది. వారు యేసుక్రీస్తు మీద పగబట్టి ఆయన సిలువ వేయాలని అనుకున్నారు. 2వదిగా ఇశ్రాయేలు ప్రజలు. వారు కొండ మీద దేవుని కార్యం చూశారు. 7 రొట్టెలు 2 చేపలు స్త్రీలకి పిల్లలకి కాకుండా 5000 మంది పురుషులకి పంచి పెట్టారు. ఆ అద్భుత కార్యం చూసి కూడా శాస్త్రులు, పరిచయాల మాట విని ఆయన దూషించారు. రోమ సైనికులు 3వదిగా. వారికి దయ అలాంటివి ఏం లేవు. యేసుని అతి క్రూరంగా కొట్టి మేకులతో సిలువకి కట్టివేశారు. 3వ భాగంగా క్షమాపణ. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయించుకోలేదు కనుక వీరిని క్షమించమని చెప్పేది. తండ్రి వారిని ఏం చేస్తున్నారు? క్షమించమని తన తండ్రికి జ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా ఎవరి వల్ల అయినా మనకు నష్టం కలిగినా మనం వారిని క్షమించాలండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఏం చేయాలండి మనం? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తను శిక్షించిన వారిని ఎలాగైతే క్షమించాడో అలాగే మనం కూడా ఇతరులని క్షమించాలి. వారు మనకేదో చేశారని చెప్పి మనం వాళ్ళకి ఏదో చేయాలని ఆలోచించకూడదు. వారు మనకి అపకారం చేసినా మనం వారికి ఉపకారమే చేయాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనను పాపమును క్షమించుటకు
భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నవారని చెప్పి భూమి మీద ఆయనకి అధికారం కలదు. ఒకరిని క్షమించడానికి ఆయన అధికారం కలదు. ఆయన ఈ భూమి మీద సంచరించేటప్పుడు ఎంతో మందిని క్షమించాడు, ఎంతో మందిని వారి పాపం నుంచి విడిపించాడు. అలాగే మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఆయన మనం ఈ నామమునే రక్షణ పొందగలం, మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఆయన శ్రమ అనుభవించి శిక్ష అనుభవించి కూడా మనకి రక్షణ కలుగు చేశాడు. ఆయన పొందిన శ్రమల వల్ల మనకు రక్షణ కలిగింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నేను మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తుంది. అయితే ఆయన కృపాక్షమాపణలు దేవుడై ఉన్నాడు. మనం ఏమై ఉన్నామండి? పాపం చేసి దేవునికి విరోధముగా ఉన్నాము. ఆయనకు విరోధంగా మనం పాపం చేసి ఉన్నాము. కానీ ఆయన ఎలా ఉన్నాడంటండి? కృపా క్షమాపణ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. మన పాపంలో ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపించి మన బాధల నుంచి ఆయన విముక్తి చేస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26. మీకు ఒకరికి విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాడిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మీకు ఎవరి మీదైనా విరోధంగా ఉన్నప్పుడు నిలబడి ప్రార్థన చేయాలని బైబిల్ సెలవిస్తుంది. మీరు ప్రతి ఆదివారం, నెలలో 2వ ఆదివారం సంస్కారం తీసుకుంటారంటే సంస్కారం తీసుకునే ముందు మీకు ఎవరి మీదైనా విరోధం కలిగి ఉంటే ముందు వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధాన పడకుండా సంస్కారం తీసుకుంటే అది పాపం. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు వారు మార్పు కోసం ప్రార్థన చేయాలి. మన మీద ఎవరైనా విరోధంగా ఉంటే వారి మార్పు కోసం మనం ప్రార్థన చేస్తే తండ్రి తప్పకుండా దయచేస్తాడు. తల్లి ప్రేమతో ఉదాహరణకి ఇద్దరు ప్రేమికులు ఉంటారు. ఇద్దరు ప్రేమికులు ఉంటే అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు అమ్మాయి అంటది, నీ వెళ్ళి నీ తల్లి యొక్క గుండెని తీసుకొచ్చి నా చేతిలో పెడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాను. అబ్బాయి అంటాడు కుదరదు అంటే ఈ పెళ్లి కూడా కుదరదంట. ఇంకా అబ్బాయి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన తల్లిని చంపి గుండెని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి? ప్రియురాల దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక చిన్న రాయి తగిలి జారి కింద పడతాడు. కింద పడినప్పుడు ఆ గుండె, ఆ తల్లి గుండె ఏదైతే ఉందో ఏమంటదంటే, బాబు నీకేం కాలేదు కదా, ఏం దెబ్బలు తగలేదు కదా అంటది. అప్పుడు అబ్బాయి లేచి, నా మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నావా, నన్ను ఎందుకు చంపావు అని అడగకుండా ఈ క్రూరుడిని ఇంకా ప్రేమిస్తున్నావా అమ్మా అని చెప్పి ప్రియురాల దగ్గర కాకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకరి తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ప్రేమను ఎరిగి మన పాపమును ఆయన సిలువ ఎదుట ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు దయచేయును గాక. ఆమేన్.